కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో టీచర్లు ఆందోళన నిర్వహించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలని ప్రధాన డిమాండ్తో ధర్నా నిర్వహించిన ప్రభుత్వ టీచర్లు P4 విధానంలో ఉపాధ్యాయులను తప్పించాలని, ఆర్థికంగా నష్టపోయిన గత ప్రభుత్వ విధానాలను సరిదిద్దాలన్నారు. కారుణ్య నియామకాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులను ఉపయోగించకుండా ఉండటం వంటి పలు డిమాండ్లను ఉపాధ్యాయులు సర్కార్ ముందుంచారు. ప్యాప్టో కాకినాడ జిల్లా కో చైర్మన్ ని మరి ఈ రోజు రాష్ట్ర ప్యాప్టో సంఘం పిలుపు మేరకు మరి 26 జిల్లాల కలెక్టరేట్ వద్ద ప్రధానంగా 18 డిమాండ్లతో ఈ ఉద్యమ కార్యాచరణ మరి జరుగుతుంది. మరి ప్రధానంగా గత ప్రభుత్వంలో మన ఆర్థికంగా ఎంతో నష్టపోయాము. రివర్స్ ట్రీట్మెంట్ అమలు చేయడం, అలాగే హెచ్ఆర్ఏలు తగ్గించడం, మరి పెన్షన్ క్వాంటమ్ పెన్షన్ తగ్గించడం, మరి ఆర్థిక విషయాల్లో మేము ఉద్యోగ ఉపాధ్యాయులుగా చాలా నష్టపోయాము. మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గావిస్తూ ఉంది. మరి ఉద్యోగ ఉపాధ్యాయులు మరి అసంతృప్తితో ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ప్రజలకు అమలు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి మేము స్వాగతిస్తేనే మరి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అమలుస్తూ ఉన్నది. మరి ప్రధానంగా 18 భాగంగా P4 విధానంలో ఉపాధ్యాయుల్ని మినహాయించాలని కోరుకుంటున్నాం. అంటే ఉపాధ్యాయ వర్గం ఎప్పుడు ద్వితీయ శ్రేణి మరి ఉద్యోగులు మేము మరి P4 విధానంలో మమ్మల్ని మినహాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా మరి బదిలీలు పదోన్నతుల్లో మరి ఏదైతే కేంద్ర రీఅపార్ట్మెంట్ లో భాగంగా ఉపాధ్యాయులు కొత్త స్థానంలో చేరారు. మరి చేరి 2 నెలల్లో కావస్తున్న వారికి జీతాలు వెంటనే చెల్లించలేదు. మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వారికి వెంటనే జీతాలు చెల్లించాలి. అలాగే మరి పంచాయతీరాజ్ శాఖలో ఉన్న మరి ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల యొక్క కార్య నియామకాలు వెంటనే చేపట్టాలి. ఎందుకంటే మరి 2021-22 సంవత్సరం నుంచి మన కాకినాడ జిల్లాలో చూసుకున్నట్లయితే